సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 రెండు సరిసమానంగా ఉన్నాయి. అయిపోయి మా వెంకటయ్య సున్ననే ఈ సంవత్సరం కూడా. రాజపూజ్యం 7, అవమానం 7 రెండు సరిసమానంగానే ఉన్నాయి అన్నమాట. అన్నీ సరిసమానంగానే ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం బెటరే. లాస్ట్ ఇయర్ బాగా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. మెయిన్గా వచ్చేటప్పటికి అష్టమ శని ప్రభావం ఉంది వీరికి. అష్టమంలో ఉన్నటువంటి శని ఇరుగు పొరుగు సఖ్యత, ఎవరితో మంచి మాట్లాడినా సరే చెడే అవుతుంటుంది. మనకు మంచి చెప్పి ఇటు పోరా అంటే వాళ్ళు లేదు, ఎందుకు ఇటే పోమంటున్నావు అని చెప్పి తిట్టేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. అటువంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన పని మనం చూసుకొని రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ యొక్క సంవత్సరంలో వైవాహిక జీవితంలో ఎక్కువగా కుటుంబానికి ఎక్కువగా సమయం ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్కి కారణం కుటుంబానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేకపోవటం, అదేవిధంగా వర్క్ ప్రెజర్ ఎక్కువ అవ్వటం, ఇవన్నీ కూడా చాలా కారణాలుగా ఉన్నాయి. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసేటువంటి సమయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ హాఫ్లో కొంచెం బెటర్గా ఉంటుంది. జూన్ వరకు కూడా ఈ రాశి వారికి. అక్టోబర్ తర్వాత కొన్ని అనుకోని సమస్యలు అనేవి ఎదురవుతాయి. కాబట్టి అనవసరమైనటువంటి కొట్లాటలకి, గొడవలకి దూరంగా ఉండటం. రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క సంవత్సరం కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలు తలదొరచకుండా దూరంగా ఉండి మన పని మనం చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం అనేది ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం ఒక్కరికే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా స్టాక్ మార్కెట్ అనేది అందరినీ ద్రాక్షగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఎవరైనా సరే మంచిది. రాజకీయ నాయకులు కూడా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్న మాటలో వక్రీకరించి ఒకటికి 10 చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. మరి అనుకుంటుంటారు. అసలే ఈ త్యాపకంట కొట్లాటలకు వాటికి వీటికి దూరం ఉండమంటున్నారు. సింహరాశి వాళ్ళను స్టాక్ మార్కెట్లలో పైసలు పెట్టి నూరెలు పెట్టి కూర్చోకండి, మంచిగా లేదంట. మనకు కాదు, అందరికీ లేదంట. కాబట్టి సింహరాశి వాళ్ళు పైలము నాతోటి మా ఆయన కొట్లాడాడు, భయపడతాడు ఎంతైనా. మా వెంకటయ్య కొట్లాడితే నాతోటే కొట్లాడాలి కాబట్టి ఎవరితోటి కొట్లాడాడు, ఆయన కొట్లాడాడు భయం. నాకు ఇది ఒక పికిరి పోయింది. కాకపోతే మా వెంకటయ్యకు 5కి 5, 7కి 7 అయిపోయి చెల్లు. 5కి 5 వస్తే మంచిదే. అదే సామి 5 వచ్చే 5 పోయే, 7 వచ్చే 7 పొగిడిరి 7 తిట్టిరి అయిపోయాయి. కానీ నాకంటే నయం.